మనందరికీ ఒక విషయం చాలా క్లియర్‌గా తెలియాలి ఇక్కడ. యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటి అర్థం? ప్రపంచంలో ఎటువంటి ఘర్షణ లేకుండా, ఏ దేశాలు ఏ ఘర్షణ పడకుండా శాంతి అంటే పీస్ టాక్స్‌ని మధ్యవర్తిత్వంలో ఉండి, ఏ దేశానికి ఘర్షణ లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతగా యునైటెడ్ నేషన్స్‌ని పెట్టడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో మరి యునైటెడ్ నేషన్స్ మనకి కనుమరుగైపోతుందేమో అన్న ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ప్రెసిడెంటు ఒక కొత్త పదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఏంటి ఆ కొత్త పదం అంటే బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్. రీసెంట్‌గా జరిగినటువంటి దావోస్‌లో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో ఈ దావోస్‌లో ఆయన అధికారికంగా ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్‌ని స్టార్ట్ చేశారు. అంటే ఏ 2 దేశాల మధ్య ఘర్షణలు జరిగితే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్ ఏదైతే ఉందో ఈ బోర్డు అధికారికంగా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇన్వాల్వ్ అయ్యి ఆ 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఘర్షణలని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్‌ని స్టార్ట్ చేశారు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్‌లో జాయిన్ అవ్వటానికి శాశ్వత సభ్యత్వానికి $1 బిలియన్ కట్టాలి. అంటే సుమారు 8,300 కోట్ల రూపాయలు. సో ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్‌లో జాయిన్ అవ్వడానికి 8,300 కోట్ల రూపాయలు కట్టి జాయిన్ అవ్వాలి. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే ఆల్రెడీ పాకిస్తాన్ దేశం ఇందులో జాయిన్ అయిపోయింది. అంటే అధికారికంగా వాళ్ళు కూడా మేము ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్‌లో మేము జాయిన్ అవుతున్నామని చెప్పి అధికారికంగా ఆహ్వానించారు మమ్మల్ని అని చెప్పి సైన్ చేశారు. పాకిస్తాన్ దేశంతో పాటు యూఏఈ, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు కూడా ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్‌లో జాయిన్ అయినాయి. మరి మన రష్యా జాయిన్ అయిందా అంటే రష్యా ఇంకా జాయిన్ అవ్వలేదు. రష్యా పరిశీలిస్తుంది ఈ ప్రపోజల్‌ని. ఎందుకంటే ఇక్కడ శాశ్వత అధికారం ట్రంప్‌కే ఉంటుంది. ఫైనల్ డెసిషన్ తీసుకునేది ట్రంపే. మరి ట్రంప్ డెసిషన్ తీసుకుంటున్నాడంటే అది కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భారత్‌కి తెలుసు, రష్యాకి తెలుసు. అందుకని చెప్పి ఇక్కడ భారత్ కూడా ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్ మీద ఇంకా సైన్ చేయాలి అంటే జాయిన్ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇది మన విదేశాంగ విధానానికి, మన దేశ ప్రతిష్టకి, మన దేశ రక్షణకి సంబంధించినటువంటి విషయం కాబట్టి మన దేశం చాలా ఆచితూచి అడిగేస్తుంది. రష్యా కూడా సేమ్ ఈ ప్రపోజల్‌ని పరిశీలనలో పెట్టింది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా కూడా ఆయన క్లియర్ స్టేట్మెంట్ ఏమిస్తున్నాడంటే ఇది యునైటెడ్ నేషన్స్‌కి, ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయం అయితే కాదు అని చాలా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాడు. కానీ పరిస్థితులు చూస్తుంటే ఐక్యరాజ్య సమితికి ఇది ప్రత్యామ్నాయమే అనిపిస్తుంది. సో చూద్దాం. మీ కామెంట్స్ చెప్పండి ఈ వీడియో మీద. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.